సమంత గారి మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయింది. ఇలాంటి సందర్భాల్లో నాగ చైతన్య గారు ఒక రివ్యూ చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఆ వీడియో కావచ్చు, ఆ ఫొటోస్ కావచ్చు, మళ్ళీ రీషేర్లు చేస్తూ ఉన్నారు. జనాలందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి నాగ చైతన్య గారు నిజంగా సమంత గారి మా ఇంటి బంగారం సినిమాని చూసారా? ఆ సినిమా గురించి రివ్యూ చెప్పారంటే దాని గురించి చాలామందికి అయితే క్లారిటీ లేదు. అండ్ ప్రజెంట్ ఈ యొక్క సోషల్ మీడియా ఎక్కువగా అంటే ప్రతి ఒక్క విషయం కూడా ఏదైనా ఒక విషయం తెలిసిందా వితిన్ మినిట్స్లో వైరల్ అయిపోతూ ఉంది. సోషల్ మీడియాని ఆ రేంజ్లో జనాలందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే సమంత గారు మా ఇంటి బంగారం అనే ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పేసి తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆ సినిమా లొకేషన్స్లో మేకింగ్ వీడియోస్ కావచ్చు, కొంతమంది రీల్స్ చేయడం కావచ్చు, అండ్ శ్రీముఖి గారి గురించి కావచ్చు, ఈ విధంగా రీల్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయిపోయాయి సోషల్ మీడియాలో. అప్పుడు ఏంటంటే అరే ఈ సినిమాలో మంచి కంటెంట్ కనిపిస్తుంది అండ్ ఆ లొకేషన్స్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉన్నాయి, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి అప్పుడే అందరూ కూడా నమ్మేశారనమాట, ఫిక్స్ అయిపోయారు. సో మరి ఇంకా నిన్న సినిమా రిలీజ్ అయిపోయింది గ్రాండ్గా. 1 డేలో 13 crores కలెక్షన్ చేసింది గ్రాస్. అదేవిధంగా మంచి టాక్తో కూడా దూసుకెళ్తూ ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో నాగ చైతన్య గారు సినిమా చూసి వచ్చి మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది, ఆ సినిమా చాలా గొప్పగా ఉంది అనే విధంగా ఒక రివ్యూ చెప్తూ ఉన్నారు. మరి అది ఇది సినిమా గురించి నిజంగా మా ఇంటి బంగారం సినిమాని చూసారా అంటే సమంత గారి మా ఇంటి బంగారం సినిమా మాత్రం నాగ చైతన్య గారు చూడలేదు. అయితే మరి ఏ సినిమా గురించి అంటే బాలన్. మనందరికీ తెలుసు ఈ సినిమా అనేది మలయాళం నుంచి మన తెలుగులో డబ్ చేశారనమాట. సో మరి ఆ సినిమా ఎవరు రిలీజ్ చేశారు అంటే ఇక్కడ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సినిమా రిలీజ్ చేశారు. సో ఇక్కడే అసలైన పాయింట్ స్టార్ట్ అయిందనమాట. సమంత గారి మా ఇంటి బంగారం సినిమా వచ్చింది. అదే రోజు అక్కినేని ఫ్యామిలీ నుంచి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మలయాళం సినిమా తెలుగులో డబ్ చేసి అదే రోజు ఇదే సినిమాకి ధీటుగా సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడో కొడుతుంది కదా అని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. సో ఒకరి సినిమా వస్తుందని చెప్పేసి ఒకరు పోటీగా తీసుకొచ్చారు. మరి యొక్క కలెక్షన్ల విషయంలో కావచ్చు అండ్ సినిమా థియేటర్ల విషయంలో కావచ్చు ఖచ్చితంగా పోటీ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ ఇంకా ఖచ్చితంగా సమంత గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది, ఇటు అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ అంతా కూడా. సో వీళ్ళందరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకోవడం, అరే మా సినిమాని హిట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అనుకోవడం, లేదు మా హీరోయిన్ సినిమాని హిట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం, ఈ విధంగా సోషల్ మీడియాలో ఒక కోల్డ్ వార్ కూడా జరుగుతూ వస్తుంది. అదే ఇప్పుడు నాగ చైతన్య గారు చెప్పినటువంటి రివ్యూ ఏ సినిమా గురించి అంటే ఇదే బాలన్ సినిమా గురించి. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రిలీజ్ చేసినటువంటి మలయాళం సినిమా తెలుగులో డబ్ అయినటువంటి సినిమా బాలన్ సినిమా, ది బాయ్ సినిమా. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య గారు ఏ విధంగా చెప్పారంటే అసలు ఈ సినిమాలో మర్చిపోలేని అనుభూతి కలిగింది, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ సినిమా చూడడానికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఏముంటుందే ఒక మదర్ అండ్ సన్కి సంబంధించినటువంటి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది సినిమా అని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కటి ఇంకా అందులో ఎమోషన్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఉంది, యాక్షన్ అంటే ప్రతి ఒక్కటి కూడా సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా స్టోరీ నరేట్ చేశారు. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి, చాలా బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పేసి నాగ చైతన్య గారు చెప్పారనమాట. అండ్ ఆ సినిమా చూసి వచ్చి ఇంత టైం అవుతున్నప్పటికీ కూడా, ఇంత సమయం అవుతున్నప్పటికీ కూడా నేను మాత్రం ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఆ విధంగా స్టోరీ అనేది నా పైన ఇంపాక్ట్ చూపించింది అని చెప్పేసి నాగ చైతన్య గారు చెప్తున్నారనమాట. సో ఆ విధంగా నాగ చైతన్య గారు చెప్పిన తర్వాత ఆ సినిమా గురించి ఎక్కువగా చాలామంది మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక సినిమా వస్తుంది మలయాళం నుంచి తెలుగులో డబ్ చేశారు అంటే అండ్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, కానీ అందరూ కూడా ఆదరించాలి, అందరూ కూడా చూడాలి అంటే మన వాళ్ళు కూడా దానికి బూస్టప్ ఇవ్వాలి. సో ఆ విధంగా నాగ చైతన్య గారి రివ్యూ అనేది బాలన్ సినిమాకి చాలా మంచి బూస్టప్ అనమాట. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మంది మాట్లాడుకోవడం, అదేవిధంగా నాగ చైతన్య గారి యొక్క రివ్యూ చెప్పిన తర్వాత ఇటు సైడ్ అంటే సమంత గారి సైడ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి అరే బాగుంది, ఒకవేళ బాగున్నా కూడా బాగలేదని చెప్పడానికైనా కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. అంటే ఫ్యాన్స్ అంటే అదే విధంగా ఉంటారన్నమాట. అందరికీ తెలుసు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు కూడా ఎవరైతే ఇష్టం లేని హీరోల సినిమాకు కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది, వెళ్ళి ఆ సినిమాని బాగున్నా కూడా బాగలేదు అని చెప్పేసి బయట వచ్చి రివ్యూలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు. బట్ సమంత గారి మా ఇంటి బంగారు సినిమా కూడా మంచి టాక్తోని మంచి కలెక్షన్తో దూసుకెళ్తుంది. బాలన్ సినిమా కూడా మంచి టాక్ వినిపిస్తుంది, కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తూ ఉన్నాయి.